ఈ విధంగా సంపాతి వానరులందరూ కూర్చుని వింటూ ఉండగా తన యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నాడు. నాయన, జటాయువు మరణించాడంటే నాకు ఎంతో బాధగా ఉంది. నా తమ్ముణ్ణి చూడాలని నేను అనుకుంటూ ఉన్నాను, కానీ ఈ విధమైనటువంటి వార్త వినాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఎంత ఇష్టం అంటే నాకు జటాయువు అంటే, నా ప్రాణానికంటే ఎక్కువ. ఓ వానరోత్తములారా, మేము అరుణుడు అనేటువంటి ఆయన యొక్క సంతానం. మేము అరుణుడు అంటే సూర్యుని యొక్క రథ సారథిగా ఉంటాడు మా తండ్రి గారు. గరుత్మంతుడి యొక్క అన్న, గరుత్మంతుడు కంటే ముందుగా పుట్టినటువంటి వాడు. తొడలు లేకుండా పుట్టినందువల్ల అనూరుడని కూడా అంటారు ఆయన్ను. ఆయన సూర్య సారథిగా ఉంటున్నాడు. ఆయనకు శని అనేటువంటి భార్య యందు నేను సంపాతిని, మా తమ్ముడు జటాయువు పుట్టారు. పుట్టిన తర్వాత మేము మహాబలపరాక్రమ సంపన్నులము. బలపరాక్రమ సంపన్నులం అంటే నాయన మామూలు పక్షులం కాదు మేము. మాకు కొన్ని దివ్య శక్తులు ఉన్నాయి. ఎలాగంటే, మార్గాలు పక్షి జాతిలో పుట్టినటువంటివి ఎగరగలిసినటువంటి శక్తి కలిగినటువంటి, ఎంత దూరం ఎగరగలవు, ఎంత దూరం పోగలవు అనేటువంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎలాగంటే, ధాన్యాన్ని తినేటువంటి పిచ్చుకలు అవన్నీ కూడా భూమి నుంచి కొంతెత్తు మాత్రమే ఎగరగలవు. అది 1వ మార్గము. తరువాత పండ్లు తినేటువంటి కాకులు మొదలైనటువంటివి ఇంకొకరో పైకి పోతాయి. అది 2వ మార్గము. తర్వాత 3వది గోరువంకలు, క్రౌంచ పక్షులు అనేటువంటివి 3వ మార్గంలో సంచరిస్తాయి. అంటే కాకులు కొంతవరకు పోయి వచ్చేస్తాయి, వెనక్కి పోలేవు. అంతకంటే ఎత్తు పోగలిసినటువంటివి గోరువంకలు, క్రౌంచ పక్షులు. తర్వాత వాటికంటే కూడా ఇంకా ఎత్తు పోగలిగినటువంటివి 4వ మార్గంలో ప్రయాణించగలిగినటువంటివి డేగలు. ఆ డేగల తర్వాత 5వ మార్గం ఉంది. అంటే ఎత్తు పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఈ పక్షులన్నీ కొంత ఎత్తే పోగలవు, చాలా ఎత్తు పోలేవు. ఆ 5వ మార్గంలో పోగలిసినటువంటివి గ్రద్దలు. 5వ మార్గంలో గ్రద్దలు ప్రయాణిస్తాయి. 6వ స్థానంలోకి అవి పోలేవు. 6వ స్థానంలోకి హంసలు వెళతాయి. అంటే ఇంకా గ్రద్దల కన్నా ఎత్తు హంసలు వెళతాయి. ఆ హంసల తర్వాత 7వ మార్గం ఉంది. ఆ 7వ మార్గంలో వినతాపుత్రులమైనటువంటి గరుత్మంతుడు, అరుణుడి పుత్రులైనటువంటి మేము, మా జటాయు నేను సంపాతిని, మా తమ్ముడు జటాయువు, మేము తప్ప ఎవరు ఆ 7వ మార్గంలో పోలేరు. అంత ఎత్తు ప్రయాణించగలిసినటువంటి సమర్థత ఉండేటువంటి జాతి మాది. మేము ఒకరోజు ఏం చేశామంటే, మా తమ్ముడు నేను ఈ సూర్యమండలం దగ్గరికి వెళ్ళాలనుకున్నాము. సూర్యమండలం దగ్గరికి వెళ్ళాలా అని చెప్పి ఒకానొకసారి ప్రయత్నం చేశాము. ప్రయత్నం చేస్తే, ఎందుకయ్యా సూర్యమండలం దగ్గరికి పోయి రావాలంటే, మా నాయన సూర్యుడి సారథిగా ఉన్నాడు కదా, ఒక్కసారి పోయి మా నాయనను చూసి వస్తామంటే, కానీ ఆ మండలం దగ్గరికి పోవాలంటే అంత సులభమేం కాదు. ఆ వేడికి రెక్కలు కూడా కాలిపోతాయని తెలుసు మాకు. అయినా కానీ మా నాయన ఉన్నాడు కదా అని చెప్పి అనుకున్నాము. ఆ సందర్భం ఏంటంటే, దేవేంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించినటువంటి సందర్భంలో మేము పోయింది అక్కడికి ఆ కాలంలో. సరే, మేమిద్దరం 7వ మార్గంలో పోగలం కాబట్టి ఇంకా ఎత్తు పోదాం, సూర్యుడి దగ్గరికి పోయేసి వస్తాంలే, ఏముందిలే అని చెప్పి మేమిద్దరం బయలుదేరాం, అన్నల తమ్ముడు. పోయిన తర్వాత ఆ సూర్యమండల ప్రాంతానికి 7వ మార్గం దాటి పైన వెళుతున్నాము. వేడి జాస్తి అయిపోయింది. వేడి జాస్తి అయినందువల్ల మా తమ్ముడు ఓర్చుకోలేకపోతున్నాడు. అప్పుడు మా తమ్ముడిని రక్షించాలని చెప్పి నేను నా రెక్కలు బాగా చాచి మా తమ్ముడిని నా రెక్కల కింద పెట్టుకున్నాను. వాడు సురహ తప్పిపోతూ ఉన్నాడు ఆ ఎండకు.
వాడిని కాపాడాలా అని చెప్పి నేను రెక్కలు అడ్డం పెడితే నా రెక్కలు కాలిపోయినాయి. ఆ వేడికి నా రెక్కలు ఎప్పుడైతే కాలిపోయినాయో నేను అక్కడి నుంచి నేరుగా వచ్చి వింధ్య పర్వతం మీద పడిపోయినాను. నేను నా తమ్ముడైనటువంటి జటాయువు స్పృహ తప్పిపోయి అక్కడ జనస్థానంలో పడిపోయినాడు. కానీ పడిపోయిన తర్వాత నేను ఇంకా రెక్కలు కాలిపోయినాయి కాబట్టి నేను నా తమ్ముడిని చూడలేదు. వాడు ఆ జనస్థానంలో ఎక్కడ పడిపోయినాడో ఎట్టపోయినాడో మళ్ళీ నేనెక్కడ పడిపోయింది వాడికి తెలియదు కాబట్టి వాడు నా దగ్గరికి రాలేకపోయినాడు. నేను వాడిని వెతుక్కుంటూ నేను పోలేకపోయినాను. ఆ విధంగా మా అన్నదమ్ముల అనుబంధం అక్కడికి తీరిపోయింది. నేను మా జటాయువును చూడలేదే నేను బాధపడుతున్నాను. మా జటాయువు నన్ను చూడలేక నేను ఎట్టపోయినానో తెలియక జటాయువు బాధపడుతున్నాడు. నేను ఈ వింధ్య పర్వతంలో ఇక్కడ పడిపోయి ఆ ముళ్ళు పొదలు అన్నీ ఉండేటువంటి చోట నేను నడవలేక ఆ రెక్కలు కాలిపోయినందువల్ల శరీరాన్ని ఈడ్చుకుంటూ ఎలాగో కాలాన్ని గడుపుతూ నాకు అప్పటికే సుపార్షుడు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. నాకు ఆ సుపార్షుడు అనేటువంటి కుమారుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను చూసి తెలుసుకొని నాకు ఆహారం తెచ్చి పెడుతూ ఉండేది సుపార్షుడు. కానీ జటాయువుని మాత్రమే చూడలేకపోయినాం, ఎట్టపోయినాడో ఏందో కనపడలేదు. ఈ సుపార్షుడు నన్ను పోషిస్తూ ఉన్నాడు. నేను ఈ వింధ్య పర్వతంలోనే ఉంటూ ఇక్కడ నిశాకరుడు అనేటువంటి ఒక ఋషి తపస్సు చేసుకుంటుంటే మేము మా అన్నదమ్ముళ్ళిద్దరం కూడా జటాయువు నేను ఎప్పుడూ కూడా ఆ నిశాకర మహర్షి ఆశ్రమం దగ్గరికి పోయి ఆయనకి నమస్కారం చేసే అలవాటు ఉంది. మాకు బాగా పరిచయం ఆయన. నేను ఒకరోజు ఈడ్చుకుంటూ శరీరాన్ని ఈడ్చుకుంటూ నిశాకర ముని యొక్క ఆశ్రమానికి వెళ్ళాను. ఇక్కడ ఆయన నన్ను గమనించి ఆశ్రమంలో నుంచి బయటకు వచ్చి చూశాడు. ఎవరు నువ్వు అన్నాడు. అప్పుడు నేను కళ్ళనీళ్ళు పెట్టుకుంటే, నాయనా సంపాతి నువ్వా, ఏమి ఇలా అయిపోయినావు, నీకేమైనా ఆరోగ్యం బాగలేదా, ఏమి రైట్ అయిపోయినావు అన్నాడు. అప్పుడు నేను జరిగినటువంటి విషయాన్నంతా చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఇలా బ్రతికేదానికంటే చనిపోవడం మేలు కదా మహర్షి అని చెప్పి అన్నాను. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నాయన నీవు ఇలాగే ఉండాలి, ఇలాగే ఈ వింధ్య పర్వత గుహలో నివసిస్తూ ఉండు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత దశరథ మహారాజు కొడుగ్గా శ్రీ మహావిష్ణువు పుడతాడు. రావణ సంహారార్థంగా పుడతాడు. ఆయన అరణ్యవాసం చేసినప్పుడు సీతను రావణుడు అపహరిస్తాడు. అపహరించినప్పుడు వానరు రాజైనటువంటి సుగ్రీవుడితో రామచంద్రమూర్తి స్నేహితం చేసి కొంతమంది వానరులను సీతాన్వేషణ కోసం పంపిస్తాడు. అప్పుడు వాళ్ళు నిన్ను చూస్తారు. అప్పుడు సీత యొక్క వృత్తాంతాన్ని వాళ్ళకి చెప్తే నీకు మరలా జపశక్తులన్నీ కూడా మామూలుగా వచ్చి నీ రెక్కలు మామూలుగా మొలస్తాయి అని నిశాకరముని నాకు చెప్పున్నాడు. ఈరోజు ఆ ఘట్టం జరుగుతుంది. మీరు వచ్చారు, మీకు విషయం చెప్తున్నాను. ఇంకొకటి, ఈ ఒకానొక రోజు ఏం జరిగిందంటే, అంటే సీత వాళ్ళు మీరు వస్తారని చెప్పి నాకు నిశాకరముని వల్ల తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే, సీతను రావణాసురుడు అపహరించాడనే విషయం నాకు ఎట్ట తెలిసిందంటే, నేను చాలా ఆకలితో ఉండేటప్పుడు ఈ సుపార్షుడు ఎప్పుడు కూడా నాకు ఆహారం తెచ్చి పెడుతుండేది ఏదో ఒకటి. ఒకానొక రోజు ఆలస్యంగా వచ్చాడు, చాలా ఆలస్యంగా వచ్చి ఆహారం కూడా తీసుకోరాకుండా వచ్చాడు. అప్పుడు నేను చాలా ఆకలితో ఉన్నాను. ఆకలితో ఉండి, ఓ వానర్లారా, మీకు తెలుసో తెలియదో మా పక్షి జాతికి ఆకలి చేస్తాయి అన్నాడు. మేము మీ మాదిరి ఉండలేము ఉపవాసాలు. ఎందువల్లంటే గంధర్వులకు కామం జాస్తి, సర్పాలకు కోపం జాస్తి ఎక్కువ, పక్షులకు ఆకలి జాస్తి, మృగాలకు భయం జాస్తి. అంటే జింకలకు చాలా భయం అన్నమాట, భయం ఎక్కువగా ఉంటుంది అని సంపాద్ చెప్తున్నాడు ఇక్కడ. స్వామి రామాయణాన్ని మీరు చెప్తున్నారే,
గంధర్వులకు కామం చేస్తే, సర్పాలకు కోపం చేస్తే, పక్షులకు ఆకలి చేస్తే, మృగాలకు భయం చేస్తే అన్నారు. మన మానవుల సంగతి చెప్పలేదే. మానవులకు అన్నీ చేస్తే ఏమంటే అది ధ్వని అంటారన్నమాట. వాల్మీకి మహర్షి రాసేటువంటి కావ్యంలో రహస్యం అది. మన సంగతి చెప్పడు అంటే ఇవన్నీ మనకు ఎక్కువగానే ఉంటాయని అర్థం అన్నమాట. ఇప్పుడు సంపాద్ చెప్తున్నాడు, అందువల్ల మాకు ఆకలి జాస్తి కాబట్టి వాడు ఆహారం తేలేదే అని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను. ఇంత లోపల వాడు ఆహారం తేకుండానే వచ్చాడు. సుపార్శ్వ ఎన్నాయన నేను ఇంత ఆకలిగా ఉంటే తేలేదంటే, నాన్న నీకు ఆకలిగా ఉందని తెలుసు, నాకు నీకు మంచి ఆహారం తీసుకోవాలని వింధ్య పర్వతం మీద చేరి నేను అంతా సముద్రంలో ఏమన్నా జలచరాలు వస్తాయేమోనని చెప్పి ఎత్తుకోవస్తామని చెప్పి చూస్తున్నాను అంటే పెద్ద పెద్ద తిమింగలాలు అటువంటివి తీసుకొచ్చి పెట్టేసేవాడు అనమాట ఇక్కడ. అప్పుడు ఒక నల్లని ఆకారం కలిగినటువంటి రాక్షసుడు ఒక అమ్మాయిని తీసుకొని వెళుతూ ఉన్నాడు. ఆ రాక్షసుడిని నీకు ఆహారంగా తీసుకువస్తానని పోయినాను నేను. పోయినపాటు ఆ రాక్షసుడు నాకు నమస్కారం చేసి నన్ను వదిలేసి నన్ను చంపొద్దు అన్న పాట నేను అయ్యో పాపం అని చెప్పి వదిలేసి వచ్చాను. అక్కడ సంచరించేటువంటి విద్యాధరులు, కిన్నరులు వీళ్ళందరూ కూడా ఈ రావణాసురుడు ఆ రామచంద్రమూర్తి యొక్క భార్య అయినటువంటి సీతను అపహరించుకొని తీసుకోపోతున్నాడు అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి వాడు రావణాసురుడు సీతను అపహరిస్తూ ఉన్నాడు. నేను ఆ దృశ్యాన్ని చూస్తూ వాళ్ళ మాటలు వింటూ నేను ఆలస్యం అయిపోయింది, నాకు నీకు ఇంకెక్కడా జలచరాలు కనపడలేదు, అందువల్ల ఆలస్యం అయింది అని చెప్పి ఏదో కొద్దిగా ఆహారం దొరికింది, దాన్ని తీసుకువచ్చాను నాన్న తిను అని చెప్పాడు. ఆ ఆహారాన్ని తిన్నాను. మా కుమారుడు చెప్పినట్టుగా రావణాసురుడు తీసుకువెళ్ళిన ఆమె సీత, అందులో సందేహం లేదు నాయన, ఒక్కసారి నేను చూస్తానుండని చెప్పి ఆ సంపాతి సముద్రం యువతల తీరం నుంచి లంకానగరంలోకి చూశాట. చూస్తే అశోకవనంలో శోకిస్తూ ఉండేటువంటి సీత సంపాతికి కనపడ్డది. 100 యోజనాల అవతలు ఉండేటువంటి సీతను ఇక్కడి నుంచి చూచాడు సంపాతి. అప్పుడు చెప్తున్నాడు, అంగద ఓ వానర్లారా, అదుగో లంకానగరంలో సీత నాకు కనపడుతూ ఉంది, అశోకవనంలో ఉంది. రావణాసురుడు కూడా కనపడుతున్నాడు. మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు, లంకానగరంలో సీత ఉన్నది, నేను చూశాను. ఎట్ట చూడగలవు నువ్వు అంటారేమో, కోడి ఉన్నది కదా, కోడికి కింద విత్తనాలు వేస్తే అంతవరకే కనపడుతుంది దానికి. కానీ మాకు దృష్టి బ్రహ్మదేవుడు వరం వల్ల మాకు ఒక దృష్టి ఉంది గ్రద్దలకు, అంటే మా జటాయు గొప్ప వినతా సంబంధమైనటువంటి పక్షులకు. గ్రద్దలు కూడా కాదు, వాటికంటే గొప్ప జాతి మేము. 100 యోజనాల దూరంలో ఉండేటువంటి వస్తువు ఏదైనా సరే మాకు దగ్గర ఉన్నట్టు కనపడుతుంది. ఆ శక్తి మా జాతికి ఉన్నది. 100 యోజనాలు ఉంది యొక్క సముద్రము, 100 యోజనాలు అవతలు ఉండేటువంటి లంకానగరంలో అశోకవనంలో సీత నాకు కనపడుతుంది. సీతను మీరు ఎలాగైనా సరే మీరు అన్వేషణ చేసి సముద్రాన్ని ఎలాగైనా దాటి సీతను చూచిరాండి. ఆ విషయాన్ని రామచంద్రమూర్తికి చెప్పండి, మీకు జయం కలుగుతుంది నాయన అని చెప్తూ ఉన్నాడు. ఇంత లోపల రెక్కలు వచ్చేసాయి. ఆ మాట చెప్పేటట్టు రెక్కలు వచ్చేసాయి. ఆ ఎర్రగా ఉండేటువంటి రెక్కలన్నీ బాగా వచ్చేసి ఆయన అంతకుముందు ఏం చెప్తున్నాడంటే, నేను ఇప్పుడు ఏమీ పని చేయలేను, నేను వృద్ధుణ్ణి అయిపోయినాను, లేకపోతే మీకు ఏదో ఒక సహాయం చేసి ఉండేవాడిని చెప్తూ ఉన్నాడు. ఆ చెప్పేటప్పుడు రెక్కలు వచ్చాయి. రెక్కలు వచ్చిన తర్వాత మొట్టమొదట్లో ఎంత బలపరాక్రమాలు ఉన్నాయో ఆ బలపరాక్రమాలన్నీ సంపాతికి లభ్యమైనవి, వచ్చేసాయి. వెంటనే రెక్కలలా అల్లార్చట్ట చూశాడండి. మహాపరాక్రమ సంపన్నుడు గరుత్మంతుడి యొక్క తమ్ముడే కదా ఆయన. ఆ గరుత్మంతుడి మాదిరి అలా రెక్కలు అల్లార్చినటువంటి వాడై వానర సైన్యాన్ని, ఈ వానరులందరినీ కూడా చూసి, నాకు ఇన్ని రోజులకు రామకార్యానికి సహాయం చేసినందువల్ల నాకు ఈ రెక్కలు మళ్ళా మొలిచాయి, నిశాకర ముని యొక్క అనుగ్రహం వల్ల. కాబట్టి ఆయన చెప్పకుండా ఉంటే నేను ఇన్ని రోజులు ఉండేవాడిని కాదు కదా అని ఆ నిశాకర ముని ఒక్కసారి తలుచుకున్నటువంటి వాడై ఆ సీతారాముల్ని మనసారా స్మరించి, నాయన నాకు మరలా రెక్కలు వచ్చాయి,
నేను ఈ రెక్కలు ఎలా ఉన్నాయో, నేను ఎంత ఎత్తు పోగలనో ఒకసారి పరీక్షించుకోవాలా, కాబట్టి మీ కార్యాన్ని మీరు నిర్వహించుకోండి అని రెక్కలు అలా అల్లార్చినటువంటి వాడై ఆ సంపాతి అలా ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోయినాడు. మనందరికీ సందేహం, ఇంత సహాయం చేసిన వాడు కాసేపు ఉండొచ్చు కదా, ఉండి ఆ లంకా నగరానికి పోయి సీతను తీసుకొచ్చి ఇచ్చు కదా, ఆ రావణాసుడితో యుద్ధం చేసి పని చేసి ఇచ్చు కదా అంటే చేయరు అన్నమాట. ఎవరు ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేస్తారు. దానికి కార్యసాధకుడు ఎవరి వల్ల ఏ కార్యం అవ్వాలో అది భగవన్ నిర్ణయం ముందుగా అయిపోయి ఉంటుంది. అందువల్ల ఇంతవరకే సంపాతి పాత్ర, అంతవరకు చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చాలా సంతోషపడ్డారు. ఇంకా ప్రాయోపవేశం నుంచి ముగిచ్చేసుకున్నారు. అంటే జాడ తెలిసింది కదా, జాడ తెలిసిన తర్వాత ఇంకా మనం ఎట్టయినా సరే సీతను అన్వేషించాలి, చూడాలని చెప్పి ఇంకా అందరూ పోయి సముద్రం తీరంలో కూర్చున్నారు. బాగానే ఉంది, ఆయన చెప్పిపోయినాడు, బాగానే ఉంది. ఈ సముద్రం దాటాలి కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒకరినొకరు, ఒక అంగదుడు వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. సముద్రం దాటేసి సీతను చూసి రావాలి, రాములు అని తొందరగా చెప్పాలి మనం, ఇంక సుగ్రీవుడు కూడా మన వాళ్ళు ఏం చేయలే, సీతను చూసామని చెప్తే ఇంక వాళ్ళు ఏమనరు అంటే, సముద్రం దాటాలా, ఇక్కడ పెద్ద ప్రమాదం ఉంది. అప్పుడు గజుడేమంటే 10 యోజనాలు అయితే నేను దాటగలను, ఆ సంపాతి ఏమంటే 100 యోజనాలు అని చెప్పాడు, 10 యోజనాలు పోయి రాగలను నేను అని చెప్పాడు. అంటే అంగదుడు అడిగాడు, ఎవరెవరు ఎంతంత దూరం ఎగరగలరు అంటే, ఒక్క కుప్పిగంతు ఒకసారి ఎగిరితే ఎంత దూరంలో పోయి పడిపోతాను అంటే 10 యోజనాల దూరం ఎగరగలను అన్నాడు. గవాక్షుడు 20 యోజనాలు దాటగలను అన్నాడు. శరభుడు 30 యోజనాలు మాత్రమే నేను లంఘించగలను, మళ్ళీ వెనక్కి రాగలను, నా వల్ల కాదన్నాడు. వృషభుడు 40 యోజనాలు చెప్పాడు. గంధమాదనుడు 50 యోజనాలు పోయి రాగలను నేను, తర్వాత కష్టం అని చెప్పి అన్నాడు. అంగదుడు 100 యోజనాలు నేను దాటగలను, కానీ వెనక్కు రాగలనో లేను అన్నాడు. వెనక్కు రాగలడు అంగదుడు, కానీ అంగదుడికి ఒక శాపం ఉంది. రావణాసుడి కుమారుడైనటువంటి అక్షయ కుమారుడు లంకలో ఉన్నంత వరకు అంగదుడి గారి అడుగు పెడితే అంగదుడు మరణిస్తాడని చెప్పి శాపం ఉంది. అది చెప్పకుండా ఆయన నేను వెళ్ళగలను కానీ రాలేను అన్నాడు. ఆ విషయం జాంబవంతుడికి తెలుసు. జాంబవంతుడు ఏమంటే, అంగద తొందరపడద్దు నాయన, నీవు మా యువరాజు, నీవు మా సమూహానికంతా నాయకుడివి, నువ్వు మేము పని చేయాలా, నువ్వు చేయించుకోవాలంతే కానీ నువ్వు పోకూడదు ముందు ఈ పనికి. నువ్వు సముద్రం దాటి వెళ్ళిపోతే మేమందరం కూర్చొని ఏం చేయాలి ఇక్కడ, కాబట్టి నువ్వు మమ్మల్ని కాపాడేదానికి నువ్వు ఉండాలి, కాబట్టి దానికి సమర్థుడైనటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాళ్లే, నేను మాట్లాడతాను అన్నాడు. ఆంజనేయ స్వామి ఎడంగా కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఆంజనేయ స్వామి ఈ పని చేయగలడనే విషయం ఆ జాంబవంతుడికి తెలుసు. కానీ ఆంజనేయ స్వామికి ఏంటంటే ఒక శాపం ఉంది. ఆయన బలం ఆయనకు తెలియదు. మహాబల సంపన్నుడే కానీ ఆయన బలం ఆయనకు తెలియదు. ఎవరన్నా చెప్తే తెలుస్తుంది అనమాట, గుర్తు చేస్తే. ఎందువల్లంటే చిన్నప్పుడు చిలిపి చేష్టలు చేస్తూ ఋషీశ్వరుల యొక్క ఆశ్రమాల్లో అంతా వాళ్ళు తీసుకున్నటువంటి సాలగ్రాములు, వాళ్ళ యొక్క వస్తువులు అవన్నీ కూడా తన బలపరాక్రమం చేత ఎన్నెన్నో ఆగడాలు చేస్తున్నాడు ఆయన. అప్పుడు ఋషులేమంటే నీ బలం నీకు తెలియకుండా పోగాక ఎవరన్నా గుర్తు చేసేంత వరకు శాపం పెట్టున్నారు. అయితే ఈ ఆగడాలన్నీ ఎందుకు చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు ఆంజనేయ స్వామి అంటే అవన్నీ గుర్తు చేసి చెప్పాలి. కాబట్టి జాంబవంతుడు ఏమంటే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాడు. అంగదా నువ్వు గమ్మునుండు, మీరందరూ గమ్మునుండండి, నేను మాట్లాడతాను, దానికి తగిన మనిషి ఉన్నాడని చెప్పి. నేను పోగలను కానీ రాగలను కానీ మొస్సలి వాడిని అయిపోయినాను. జాంబవంతుడు చెప్తున్నాడు, నా వల్ల కాదు, నేను ఆంజనేయ స్వామి చెప్తాలే అన్నా. ఏ కార్యక్రమం పూనుకోవాలన్నా, ఎక్కడ ఏది జరిగినా నేను హరివంశం ప్రారంభించినప్పుడే చెప్పాను, త్రిమూర్తులు లేకపోతే ఏ కార్యక్రమము జరగదు అని చెప్పున్నాను. అందుకే మనస వాచ కర్మణ వాళ్ళని ఎప్పుడు తలుచుకోవాలి, ప్రార్థిస్తుండాలని కూడా చెప్పున్నాను. ఇక్కడ రామాయణ కార్యక్రమంలో ఈ రావణ వధకు జరిగేటువంటి సన్నాహంలో 3 ఉన్నారు. శ్రీ మహావిష్ణువు, రాములు వారు.
రామచంద్రమూర్తి ఈశ్వరుడి చేతికి శ్రీరామనామాంకితమైనటువంటి అంగుళీకాన్ని ఇచ్చి పంపించున్నాడు. అంగుళీకాన్ని తీసుకొని కార్యక్రమానికి పూనుకున్నటువంటి వాడు శివస్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామి. సరే, ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఆ శక్తి ఉన్నది, నువ్వు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని బోధ చేసి పంపించేటువంటి వాడు జాంబవంతుడు. జాంబవంతుడు ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడే. బ్రహ్మదేవుడి అంశతో పుట్టినటువంటి వాడు, బ్రహ్మదేవుడు ఆవిలిస్తే పుట్టినటువంటి వాడు. బ్రహ్మ మొట్టమొదట దేవతలందరూ అవతారాలు ఎత్తినప్పుడు, రావణ సంహారార్థంగా అవతారాలు ఎత్తినప్పుడు, మీ మీ అంశలతో మీరు జన్మించండి భూలోకంలో వానరులుగా, నా అంశతో నేను జాంబవంతుడిగా ముందుగానే పుట్టున్నాను అని చెప్పున్నాడు అనమాట. కాబట్టి బ్రహ్మ బోధ చేయబోతున్నాడు ఇక్కడ. బ్రహ్మ అయినటువంటి బ్రహ్మాంశ సంభూతుడైనటువంటి యొక్క జాంబవంతుడు శివాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి దగ్గరికి పోయి చెప్తున్నాడు, నాయన ఆంజనేయ, సముద్రాన్ని నువ్వైతే దాటగలవు నాయన అన్నాడు. తాత, ఈ సముద్రం ఇంత భయంకరమైనటువంటి ఈ సముద్రాన్ని నేనెక్కడ దాటగలను? నా వల్ల అసలు కాదయ్యా, 10 యోజనాలు కూడా నాకు అనుమానమేనన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఆంజనేయ, నీవు 100 యోజనాలు దాటి రాగలవు నాయన, నీ బలం నీకు తెలియదు. నీవు పుంజక స్థల అనేటువంటి ఒక అప్సరస అంజనిగా పుట్టింది. ఆ అంజనికి కేసరి యందు నువ్వు పుట్టావు. వాయుదేవుడి యొక్క అనుగ్రహం వల్ల, వాయుదేవుడి యొక్క అనుగ్రహం వల్ల శివాంశతో నీవు కేసరికి క్షేత్రజుడుగా నువ్వు పుట్టావు. నీ శక్తి నీకు తెలియదు. నువ్వు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? గుర్తు చేస్తున్నాడు అనమాట. గుర్తు చేస్తే ఆంజనేయ స్వామి గుర్తు వచ్చేస్తుంది. సూర్యమండలాన్ని మింగాలా అని చెప్పి పోయినావు. నువ్వు అసలు చదువుకున్నదే సూర్యుడి దగ్గర, నువ్వు సూర్యుడి యొక్క శిష్యుడివి, నువ్వు నవవ్యాకరణ పండితుడివి. ఆ సూర్యుడి దగ్గర చదువు నేర్చుకోక ముందు నువ్వు చిన్నప్పుడు ఏం చేసావంటే గురువుని మించిన శిష్యుడు అన్నట్టుగా నువ్వు ఆ గురువుని మింగడానికి పోయినావయ్యా. నువ్వు సూర్యబింబాన్ని మింగదామని పోతే అప్పుడు దేవేంద్రుడు, రాహు ఏం చేశాడంటే దేవేంద్రుడితో మొరపెట్టుకున్నాడు, నేను సూర్యుడిని మింగడానికి నేనుంటే ఈయనూరు మళ్ళీ వస్తున్నాడు, మింగి నన్ను కూడా మింగిపోతున్నాడంటే రాహు అడ్డా వస్తే రాహుని కూడా మింగపోయినాడు అనమాట ఆంజనేయ స్వామి. అప్పుడు రాహువు పోయి దేవేంద్రుడితో చెప్తే దేవేంద్రుడు వజ్రాయుధం ప్రయోగించి నీ హను మీద కొట్టాడు. హను అంటే దవడ. అప్పుడు ఈ దవడ బాగా దెబ్బ తగిలింది నీకు. ఆ హను మీద కొట్టబడిన వాడివి కాబట్టి హనుమంతుడిని పేరు వచ్చింది నీకు. అప్పుడు ఆ దేవేంద్రుడు కొట్టిన దెబ్బకు చిన్న పిల్లవాడినటువంటి నీవు స్పృహ తప్పి భూమి మీద పడిపోయినావు. పడిపోగానే అంజనీదేవి కేసరి పెద్దగా ఏడుస్తూ ఉంటే అప్పుడు వాయుదేవుడు వచ్చి ఇట్లా ఆంజనేయుడిని ఇట్లా కొడతారా అని చెప్పి వెంటనే వాయు ప్రసారం లేకుండా ఆపేశాడు వాయు మండలాన్ని. అప్పుడు దేవతలందరూ కూడా ఊపిరాడక వచ్చినటువంటి వాళ్ళై ఆ వాయుదేవుడి యొక్క కోరిక మేరకు మా హనుమంతుడికి మీరు కావలసిన వరాలన్నీ ఇస్తేనే వాయు ప్రసారం జరుగుతుందని చెప్పిన తర్వాత దేవతలందరూ కూడా వాళ్ళ ఆయుధముల చేత ఎలాంటి భయము లేకుండా నీకు వరాలు ఇచ్చారయ్యా. వరాలు ఇచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు కూడా బ్రహ్మాస్త్రం చేత కూడా నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వరాలు ఇచ్చారు. తర్వాత మీ తండ్రి గారైన వాయుదేవుడు ప్రసారం చేసిన తర్వాత ఈ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏ దేవత కూడా నిన్ను ఏం చేయలేరు, అటువంటి శక్తి నీకు ఉన్నది. తర్వాత నువ్వేం చేశావంటే నీ పిల్ల చేష్టల వల్ల నాకు ఎవరు ఏం చేయలేరు, నాకు అన్ని శక్తులు ఉన్నాయని చెప్పి నువ్వు ఋష్యాదులంతా ఇబ్బంది పెడుతూ వాళ్ళు హోమాలు చేసుకుంటున్నా, ఏదన్నా సాలగ్రామాలు పెట్టుకున్నా ఇవన్నీ కూడా తీసుకుపోయి పారేస్తూ వాళ్ళు ఆరేసుకున్నటువంటి పంచెలు చింపేస్తూ ఇవన్నీ కూడా చేసి నువ్వు సంచరిస్తూ ఉంటే అప్పుడు ఆ ఋషులందరూ కూడా ఆంజనేయ నీకు పొగురు పట్టింది, మంచి వరాలు వచ్చేటట్టుకి, కాబట్టి ఇక మీద నీ బలం నీకు తెలియకుండా పోవుగాక, ఎవరన్నా గుర్తు చేస్తే తప్ప నీ బలం నీకు తెలియదని ఋషులు శాపం పెట్టారు ఆంజనేయ నీకు. ఒక్కసారి గుర్తు చేసుకో, వెనక్కు వెళ్ళి ఆలోచించాడు. అన్నీ అర్థమైపోయినాయి ఆంజనేయ స్వామి. అప్పుడు జాంబవంతుడికి నమస్కారం చేసి, తాత
నా యొక్క శక్తిని మరలా నువ్వు గుర్తు చేశావు. నేను 100 యోజనాలే కాదు 1000 యోజనాలైనా దాటే శక్తి నాకుంది. గోష్పదీకృత వారాసిం, ఈ యొక్క సముద్రము ఆవు గిట్టంత కనపడుతుంది నా కంటికి. నేను సముద్రాన్ని దాటడమే కాదు, లంకా నగరంలో రావణుని సంహరించి లంకా నగరాన్ని మొత్తం పెళ్ళయించుకొని వచ్చి రాముడి ముందు పెట్టే అంత శక్తి నాకుంది. ఆ శక్తిని అంతా గుర్తు చేసావు తాత. ఇంకా ఎవ్వరూ ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. నేనే ఈ యొక్క సముద్రాన్ని లంఘించి సీతను చూసి రావణుడి మదాన్ని అణచి మరలా రాముడికి సంతోషం కలిగిస్తానని చెప్పి అన్నాడు. అనేటోటికి అంగదాదులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఆంజనేయ స్వామి ఇంత శక్తిమంతుడా ఇట్లా ఉన్నాడని చెప్పి. అప్పుడు తాత, నేను ఇంకా లంకా నగరానికి ప్రవేశించాలి. లంకా నగరానికి ప్రవేశించాలంటే సరైనటువంటి పర్వతం, అంటే నేను నా యొక్క బలాన్నంతా కూడగట్టుకొని ఆ సముద్ర 100 యోజనాలుండేటువంటి సముద్రాన్ని దాటడానికి లంఘించినప్పుడు నా పాద ఘట్టానికి తట్టుకునేటువంటి పర్వతం ఉండాలి కదా. అది ఏ పర్వతము అని చూస్తే అప్పుడు జాంబవంతుడు, నాయనా హనుమాన్, నీ పాద ఘట్టానికి తట్టుకునే శక్తి కలిగినటువంటి పర్వతం ఈ మహేంద్ర పర్వతం మాత్రమేనని చెప్పిన తర్వాత ఆ ఆంజనేయ స్వామి పరమ సంతోషంతో ఆ తాతగారికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి రామ కార్యార్థిగా బయలుదేరేటువంటి ఆ ఆంజనేయ స్వామి మహా ఉత్సాహంతో ఆ లంకా నగరానికి లంఘించాలి అనేటువంటి ఉత్సాహంతో, ఆనందంతో ఆ మహేంద్ర పర్వతం మీదకు వెళ్ళి అక్కడి నుంచి లంఘించాలనేటువంటి ఉద్దేశ్యంతో ఒక్కసారి వానరులందరినీ కూడా చూసినటువంటి వాడై ఉత్సాహంతో ఆ ఆనందాన్ని పట్టలేనటువంటి ఆంజనేయ స్వామి, మహాబల పరాక్రమవంతుడైనటువంటి ఆంజనేయ స్వామి ఆ మహేంద్ర పర్వతాన్ని అధిరోహించడానికిగా పోతూ ఉన్నాడు. ఆ పర్వతాన్ని అధిరోహించి ఆంజనేయ స్వామి ఎలా ఆ సముద్రాన్ని దాటుతాడు, సీతను ఎలా చూస్తాడు, లంకలో ఎలా ప్రవేశిస్తాడనేటువంటి విషయాలన్నీ కూడా మనం రేపు తెలుసుకుందాం.